ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవితంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే కష్టాలు, దుఃఖం, బాధలు ఉన్నాయో అవన్నీ ముగిసిపోతాయి. వీడియోని మొదలు పెట్టే ముందు అమ్మవారి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరి స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా అమ్మవారి దీవెనతో మీ జీవితంలోని దుఃఖం, బాధలు మెల్లమెల్లగా ముగిసిపోతాయి. మరియు ఆ తల్లి దయ మీపై ఎప్పుడు ఉంటుంది. అవును స్నేహితులారా, మేము ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు ధనానికి సంబంధించిన సమస్యలు అంటే రూపాయలు, పైసలు, ఇబ్బందులు మరియు వాటికి పరిష్కారాలు, ఇంకా ఈ సమస్యల విషయాలు జ్యోతిషం ఏం చెప్తుంది అంటే మన ఆధ్యాత్మికత, మన ధర్మం ఏం చెప్తుంది, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందించబోతున్నాము. ఈ రోజు ఈ వీడియోను మా మాట విని పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ మనసులోని చాలా ప్రశ్నకు జవాబు మీకు లభిస్తాయి. ఎన్నో కొత్త దారులు మీకు దొరుకుతాయి మరియు మీ జీవితంలో రూపాయలు, పైసలు విషయాల్లో సమస్యలు ఎందుకు ఉన్నాయో మీకు తెలుస్తుంది. స్నేహితులారా, మేము మీకు హామీ ఇస్తున్నాము, ఒకవేళ మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీ జీవితంలో డబ్బు విషయంలో ఎటువంటి సమస్య తర్వాత కలగదు. కానీ ఈ వీడియోలో చెప్పబడిన ముఖ్యమైన విషయాలను మీరు మీ జీవితంలో తప్పకుండా ఉపయోగించాలి. కేవలం వీడియో చూస్తేనే పని జరగదు. మేము చెప్పిన విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఏవైతే పనులు లేదా పరిహారాలు చేయమని చెప్తున్నామో వాటిని కూడా మీరు పూర్తి నమ్మకంతో చేయాలి. అప్పుడు మీరు చూస్తారు, అద్భుతాలు జరగడం మొదలవుతాయి. మెల్లమెల్లగా మీ జీవితంలో కలిసి వస్తుంది. ధన సంపద మీ జీవితంలో వస్తుంది. మరి స్నేహితులారా, ఈ వీడియోలో చెప్పబడిన ప్రతి ఒక్క విషయం జ్యోతిష లెక్కల ఆధారంగా మీ గ్రహాల స్థితిగతులను అర్థం చేసుకుంటూ చెప్పబడింది. తద్వారా మీకు పూర్తి అవగాహన లభిస్తుంది. తద్వారా మీ జీవితంలో లోపం ఎక్కడ ఉందో మనం వెతికి దానికి పరిష్కారం చేయవచ్చు. మరియు మీరు వీడియోని పూర్తిగా చూడకుండా సగమే చూసినట్లయితే మీకు ఎప్పటికీ పూర్తి విషయం తెలీదు మరియు మీరు ఎప్పటికీ మీ సమస్య నుండి విముక్తి పొందలేరు. అవును, కొందరు వ్యక్తులు ఎప్పుడు ఇలా చెప్తూ కనిపిస్తారు, జ్యోతిష్యం ఏమీ ఉండదు, మేమంతా మా చేతులతోనే చేసుకుంటాము, మా భవిష్యత్తు గతమంతా మేమే సిద్ధం చేసుకుంటాము అని. అది వారి ఆలోచన. కానీ జీవితంలో పోరాటం ముగియనప్పుడు, కష్టాలు తగ్గనప్పుడు ఇటువంటి వ్యక్తులే మన మనసులో గుడిలో భగవంతుడి శరణు వేరుకుంటూ కనిపిస్తారు. దానితో పాటు తమ జాతక చక్రం పట్టుకుని జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతూ కనిపిస్తారు. జీవిత పోరాటం చాలా కఠినమైనది. ఈ పోరాటాన్ని దాటడం అంత సులభం కాదు. కాబట్టి తెలివితేటలు దేనిలో ఉన్నాయంటే మీరు మీ జీవిత గ్రహ దశలను, మీ జీవిత చిక్కులను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మీ జీవితంలోని కొన్ని పనులను చేస్తూ కొన్నిటిని వదిలేస్తూ వెళ్ళాలి. అప్పుడు మీ జీవితం మెల్లమెల్లగా మారడం మొదలవుతుంది. స్నేహితులారా, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాము. మీ జీవితంలో ఎదుగుదల అప్పుడే వస్తుంది మీరు దైవ చింతనతో ఉన్నప్పుడు. అవును, ఒకవేళ మీ రాశి వారు దేవుణ్ణి నమ్మిన వారు ఉంటే, అంటే మీకు భగవంతుడిపై నమ్మకం లేకపోతే, సరైన నమ్మకం ఉందని అనుకుందాం. కానీ మీరు క్రమం తప్పకుండా పూజలు చేయకపోతే, క్రమం తప్పకుండా భగవంతుడి నామాన్ని తలుచుకోకపోతే, దానితో పాటు గ్రహ నక్షత్రాలు మరియు వాటి శక్తిపై విశ్వాసం ఉంచకపోతే, మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మీరు మీ జీవితంలో ఎటువంటి పురోగతి సాధించలేరు. మీ రాశి జాతకులు ముందుగా ఆధ్యాత్మికంగా మారాలి. మీ జీవిత శక్తిని సరిచేసుకోవాలి. సానుకూల ఆలోచనలు నింపుకోవాలి. అప్పుడే మీకు ఉన్నత స్థానం లభిస్తుంది. మీ జీవితంలో ఏదైనా ఎదుగుదల, శుభాలు వస్తాయి. మేము మీకు ఏదైతే అర్థం చేయాలనుకుంటున్నామో దాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో కొందరు వ్యక్తులు ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తూ ఉంటారు. కానీ ప్రజలు వారి భావాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. వారిని కూడా అందరిలానే చూస్తారు. ఆ తర్వాత ఇబ్బందులు, బాధలు, కష్టాలతో జీవితాన్ని గడుపుతారు. నిరంతరం జీవితం సాగుతూనే ఉంటుంది. ఒక రోజు అంతా ముగిసిపోతుంది. స్నేహితులారా, మీ జీవితంలో ధనానికి సంబంధించిన సమస్యలు ఎందుకు ఉన్నాయి, డబ్బు ఇబ్బంది ఎందుకు ఉంటుంది, డబ్బు మీ దగ్గరికి రావడం లేదని కాదు, వస్తుంది. కానీ ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది. కానీ ఒక్కోసారి మీ సొంత అవసరాలు కూడా పూర్తి కావు. అప్పుడే డబ్బు అయిపోతుంది. అప్పుడు మీరు అనుకుంటారు తర్వాత చూద్దామని. కానీ తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంటే మీ డబ్బు ఎక్కడ ఖర్చు అవ్వకూడదో అక్కడే ఖర్చు అవుతుంది. అంటే మనం దాన్ని వృధా ఖర్చు అనవచ్చు. అనగా అనారోగ్యం కోసం వెళ్ళవచ్చు, లేదా ఏదైనా గొడవలను పరిష్కరించుకోవడంలో కోర్టుల చుట్టూ తిరగడం కోసం వెళ్ళవచ్చు, లేదా ఏదైనా చోట చిక్కుకుపోవచ్చు. మీరు ఎవరికైనా ఇచ్చారు, వారు మీ డబ్బు తిరిగి ఇవ్వడం లేదు. అక్కడి నుండి కూడా మీకు నిరాశ ఎదురవుతుంది. మీ డబ్బు చిక్కుకుపోతుంది. ఇటువంటి చోట్ల వెళ్ళినప్పుడు మీ డబ్బు వృధా అవుతుందని మీకు అనిపిస్తుంది. కానీ మీ డబ్బు ఆ వస్తువుల్లో చిక్కుకుపోతుంది. దీన్ని వృధా ఖర్చు అంటారు. స్నేహితులారా, అప్పుడు మీరు ఆలోచిస్తారు, నేను దీన్ని ఎందుకు కొన్నాను అని. తర్వాత ఆలోచిస్తారు. కానీ ముందు మాత్రం మీ ఆలోచన అలా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించకుండా కొనేస్తారు. ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఎందుకు ఏర్పడుతున్నాయి స్నేహితులారా? మేం మీకు చెప్తున్నాము, ఒకవేళ మీరు మీ జీవితంలో మీ గ్రహ దశలు మరియు మీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల మీద పని చేయకపోతే మీరు ఎప్పటికీ కలిసి రాదు. అవును, డబ్బు వస్తుంది, వెళ్తుంది. ఒక్కోసారి అస్సలు రాదు. ఒకవేళ వచ్చినా ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోతుంది. మీ జీవితంలో డబ్బు ఎప్పుడు నిలకడగా
రాదు. అవును, ఇది మీకు ఒక చేదు వార్త కావచ్చు, కానీ ఒక మంచి వార్త కూడా ఉంది. ఎందుకంటే మేము మీకు దారి చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కేవలం మేము చెప్పిన పనులను చేస్తూ వెళ్ళండి. అవును స్నేహితులారా, ఇప్పుడు వీటన్నిటి మధ్య మేము మీకు చెప్పేది ఏమిటంటే ఇందులో పూర్తి తప్పు మీదే అని కాదు. ఎందుకంటే మీరు చాలా మంచి మనుషులు. మీరు మనసు నుండి అందరి మంచి కోరుకుంటారు. మీరు ఎవరికి నష్టం చేయలేరు, ఎవరిని మోసం చేసి లేదా అన్యాయం చేసి డబ్బు సంపాదించలేదు. కానీ కేవలం మీ మంచి ఉద్దేశం మిమ్మల్ని ధనవంతుని చేయలేదు. దీనికోసం మీకు ఇంకా చాలా కావాలి. మీ రాశిలో 3 అటువంటి గ్రహాలు ఉన్నాయి. అవి మీకు డబ్బు సంపాదించనివ్వవు, లేదా మీరు సంపాదించిన మీ దగ్గర డబ్బు వచ్చిన ఆ డబ్బు మీ దగ్గర నిలవనివ్వదు. ఈ 3 గ్రహాల లోపం వల్లే ఇలా జరుగుతుంది. ఆ 3 గ్రహాలు ఏమిటి మరియు మీరు ఎటువంటి పరిహారాలు చేయాలి, తద్వారా ఈ 3 గ్రహాల నుండి వచ్చే ప్రతికూల శక్తి తగ్గి మీపై ఆ గ్రహాల దయ కురుస్తుంది. మెల్లమెల్లగా మీ జీవితం మారుతుంది. కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కడో ఒక చోట ఈ సమస్య ఏర్పడడానికి మీరు కూడా బాధ్యులు. ముందుగా మీ లోపాలను మీకు చెప్పాలనుకుంటున్నాము. ఆ తర్వాత గ్రహాల పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. మీ అటువంటి తప్పుల వల్ల పెద్ద పితృదోషం కూడా ఏర్పడుతుంది. అది మీకు అడ్డుగోడలా పనిచేస్తుంది. అవును స్నేహితులారా, మీ సమస్యలను ఈ వీడియోలో మేము 7 అటువంటి కారణాల గురించి మాట్లాడుతున్నాము. అవి మీ ద్వారానే ఏర్పడతాయి లేదా మీ తప్పులు అని చెప్పవచ్చు. వీటి వల్ల మీ దగ్గర ధనం ఎప్పుడు నిలవదు, అప్పులు పెరుగుతూ ఉంటాయి, వ్యాపారంలో ఎదుగుదల ఆగిపోతుంది, రూపాయలు పైసలు ఇబ్బంది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, సంపాదించిన డబ్బు మాయమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి ఆ కారణాలేమిటో. స్నేహితులారా, మొదటి కారణం మీ భావోద్వేగాలు. అవును, ఇప్పుడు ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించి చూడండి. గత కొంతకాలంగా మీ డబ్బు ఎన్ని చోట్ల ఇరుక్కుపోయింది అంటే ఎంతమంది వ్యక్తులు తమ పనులు జరుపుకోవడం కోసం మీ దగ్గర డబ్బు తీసుకున్నారు, కానీ మళ్ళీ మీరు ఆ డబ్బును తిరిగి అడిగినప్పుడు ఆ డబ్బు మీకు ఎన్నిసార్లు తిరిగి లభించింది, మరి ఏ విధంగా లభించింది అంటే మీ మనస్తత్వం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీ ముందుకు వస్తాడో, తన కష్టాలు బాధలు చెప్తాడో, అవి అబద్ధాలైనా సరే తన కన్నీళ్లు పెడతాడు, అప్పుడు మీరు కరిగిపోతారు మరియు మీరు అతనికి సహాయం చేయడానికి సిద్ధపడతారు. అతని తీపి మాటల్లో చిక్కుపోతారు మరియు మీరు మీ డబ్బును అతనికి ఇచ్చేస్తారు. ఆ తర్వాత జరిగేదేమిటంటే మీకు అనవసరమైనప్పుడు మీ డబ్బే మీకు పనికిరాదు. చాలా సార్లు అయితే స్నేహితులారా ఇలా కూడా జరిగింది. మీరు డబ్బు ఇచ్చారు, 1-2 సార్లు అడిగారు లేదా కొంచెం ప్రయత్నించారు, కానీ ఎక్కడ మీ బంధం పాడవుతుందో, ఎక్కడ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందని మీరు డబ్బు అడగడమే మానేశారు. ఆ వ్యక్తి కూడా మీకు డబ్బు ఇవ్వలేదు. ఈ రకంగా మీ డబ్బు మునిగిపోయింది. చాలా సార్లు ఇటువంటి సంఘటనలు మీ జీవితంలో జరిగాయి. కానీ ఇటువంటి సంఘటన మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రతి వ్యక్తికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. అవును, ఎందుకంటే మనిషి తన జీవితాన్ని, తన అదృష్టాన్ని, తన కర్మలను తనతో పాటు తీసుకువస్తాడు మరియు వాటినే అతను అనుభవిస్తాడు. అవి కష్టాలైనా సుఖాలైనా దుఃఖాలైనా. కాబట్టి మీరు ఎవరికో సహాయం చేసే క్రమంలో మీ జీవితాన్ని కష్టాలతో నింపుకోకూడదు. ఇది మీరు గమనించాలి. ఎవరికైనా మీరు సహాయం చేయండి, కానీ ఆలోచించి చేయండి. మరి మీకు ఎవరికి సహాయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఎవరికి సహాయం చేసినా మీకు బదులుగా చెడు పేరే లభిస్తుంది. ఇది మీ రాశిలోని ఒక పెద్ద లోపం. అవును స్నేహితులారా, మీకు నమ్మకం లేకపోతే మా మాట విని ఇలా చేసి చూడండి. ఎవరికైనా పూర్తి స్థాయిలో సహాయం చేయండి. ఆ తర్వాత చూడండి, మీ బంధం కూడా ముగిసిపోతుంది మరియు మీకు ఎన్నో చెడు మాటలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అవును, ఇప్పుడు రెండో లోపం గురించి మాట్లాడుకుంటే, రెండో లోపం మీ ఇంటి వాస్తు దోషం. మీ ఇంటి వాస్తు 100% పాడైపోయింది. మేము హామీ ఇస్తున్నాము. ఇప్పుడు వినండి ఎలాగో. మీ ఇంటి తూర్పు దిశలో ఏదైనా రకమైన బరువైన వస్తువు ఉంటుంది, గందరగోళం ఉంటుంది, శుభ్రత లోపం ఉంటుంది, చెప్పులు, చెత్త బుట్ట వగేరా లేదా మరేదైనా రకమైన గందరగోళం, చెత్త పెరిగిపోయి ఉంటుంది. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ధనలోపానికి కారణమవుతుంది. ఇక మీ ఇంటి రెండో దిశ, దాన్ని మనం ఈశాన్య కోణం అంటాము. అది కూడా శుభ్రంగా లేదు, బరువైన సామాన్లు పెట్టబడి ఉన్నాయి, గాలి సరిగ్గా రావడం లేదు, వెలుతురుకు సరైన ఏర్పాటు లేదు. అటువంటప్పుడు కూడా మీ ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది మరియు ధనలోపం ఉంటుంది. అవును స్నేహితులారా, 3వ స్థానం మీ ఇంటి బ్రహ్మస్థానం, అంటే ఇంటి కేంద్రం. ఇంటి మధ్య భాగం అయితే ఇంటి మధ్యలో ఆవరణ లాంటిది లేనే లేదు. ఒకవేళ ఆవరణ ఉన్న అది మూసివేయబడి ఉంటుంది, అంటే పైన కప్పు ఉంది, దానితో వెలుతురుకు సరైన ఏర్పాటు లేదు మరియు ఆవరణలో కూడా చెప్పులు వగేరా పడి ఉంటాయి. అవును, ఇంటి బ్రహ్మస్థానం ఆ పేరులోనే మీకు అర్థమై ఉంటుంది. అది బ్రహ్మస్థాన కేంద్రం. దాన్ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. అక్కడ ఒక తులసి మొక్క నాటండి మరియు వెలుతురుకు పూర్తి ఏర్పాటు చేయండి. అక్కడ ఎప్పుడు చీకటి ఉండకూడదు. ఇప్పుడు అటువంటప్పుడు మీరు ఏం చేయాలి? మీరు 3-4 పనులు చేయండి. దీనివల్ల మీ ఇంటి వాస్తు పూర్తి స్థాయిలో సరిపోతుంది. మొదటి పని, మీ ఇంటి తూర్పు దిశ మరియు ఈశాన్య కోణంలో వెలుతురుకు పూర్తి ఏర్పాట్లు చేయాలి మరియు ఈ దిశలను శుభ్రంగా ఉంచాలి. గందరగోళం అసలు ఉండకూడదు. వీలైతే పచ్చని మొక్కలను ఈ దిశలో ఉంచండి. ఏమీ లేకపోతే కనీసం మనీ ప్లాంట్ అయినా పెట్టండి. అవును స్నేహితులారా, రెండవది మీరు చేయవలసింది ఇంటి బ్రహ్మస్థానం, అంటే ఇంటి మధ్య ఆవరణ శుభ్రంగా ఉంచండి. ఈ స్థానం శుభ్రంగా ఉండాలి.
వీలైతే ఒక తులసి మొక్కను ఆవరణ మధ్యలో తప్పకుండా నాటండి. అవును స్నేహితులారా, ఇక మీ ఇంట్లో మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ బీరువాను మీరు నైరుతి కోణంలో ఉంచండి. అంటే మీ ఇంటి దక్షిణ పశ్చిమ దిశ మధ్యలో ఉన్న కోణంలో మీ ఇంటి బీరువాను ఉంచండి మరియు ఆ బీరువా ముఖం ఉత్తర దిశ వైపు తెరుచుకునేలాగా ఉండాలి. అవును స్నేహితులారా, ఎందుకంటే ఉత్తర దిశ కుబేరుడి దిశ, అక్కడ నుండి ధన ఆగమనం జరుగుతుంది మరియు నైరుతి కోణం లక్ష్మీదేవి కోణంగా పరిగణింపబడుతుంది. అక్కడ ఒకవేళ మీ బీరువా ఉంటే, మీ ధన లాకర్ ఉంటే ఉత్తర దిశ నుండి వచ్చే సానుకూల శక్తి ఏదైతే ధనాన్ని తీసుకువస్తుందో అది మీ ఇంట్లో నిలిచిపోతుంది. అప్పుడు మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా వస్తుంది, చాలా వస్తుంది మరియు ఏ డబ్బు వచ్చినా అది వృధా ఖర్చులకు వెళ్ళదు. కాబట్టి ఈ 3-4 పనులు మీరు చేయాలి మరియు ఒక పని మీరు ఇంకోటి కూడా చేయవచ్చు. మీ ఇంటి వాయువ్య కోణంలో ఒక ధన పాత్రను కూడా ఉంచవచ్చు. మీకు ఈ విషయం తెలియకపోతే మేము చెప్తున్నాము. ఒక గాజు పాత్రను తీసుకొని మరియు ఆ పాత్రను నాణాలతో నింపేయాలి. స్నేహితులారా, పూర్తి పాత్రను నాణాలతో నింపేయాలి. నాణాలు పాతవి లేదా పనికిరానివి కాకూడదు, వాడకంలో ఉన్న నాణాలే ఉండాలి మరియు ఆ పాత్రను మీరు నీటితో పై వరకు నింపాలి. ఆ నీటిలో నాణాలు మునిగిపోవాలి. నీరు ధనానికి ప్రతీక. మీరు నాణాలను నీటిలో ముంచి ఉంచారు. ఈ పాత్ర మీరు మీ ఇంటి ఉత్తర పశ్చిమ మూలల్లో అనగా వాయువ్యంలో ఉంచాలి. ఇది ధన దిశ. ఇక్కడ మీరు ఈ పాత్రను ఉంచితే మీ ఇంట్లో శుభాలు రావడం మొదలవుతాయి, డబ్బులు వస్తాయి. మీ జీవితం నుండి ధన సమస్య ఎప్పటికీ ముగిసిపోతుంది. మీరు ఈ పరిహారాలు చేసి చూడండి, మీ వాస్తు సరిపోతుంది. మీ ఇంటి నుండి, మీ జీవితం నుండి ధన సమస్య ముగిసిపోతుంది. ఇప్పుడు మరో కారణం పితృదేవతల గురించి. మీ జీవితంలో పితృదోషం ఎక్కడో ఒక చోట మీ మీద పనిచేస్తూ ఉంది. దీని వల్ల ధనలోపం మీకు ఉంటూనే ఉంటుంది. పితృదోషం ఉంటే ధనలోపం ఖచ్చితంగా ఉంటుంది. మొదటి ప్రభావమే ధనలోపం, రెండవది డబ్బు వచ్చినా నిలబడదు. మరి స్నేహితులారా, పితృదోషం ఎందుకు ఏర్పడుతుందంటే ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఆవు, కుక్క, కాకి మీరు గుర్తు చేసుకొని చెప్పండి, గతంలో మీరు వీటికి ఆహారం ఎప్పుడు పెట్టారు, వీటికి ఏదైనా తినడానికి ఎప్పుడు ఇచ్చారు. బహుశా మీకు గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ గుర్తు ఉన్నా చాలా కాలం గడిచిపోయి ఉంటుంది. మీరు రోజు కుక్కకు మరియు ఆవుకు ఆహారం పెట్టండి. మీరు అన్నం వండినప్పుడు మొదటి ముద్ద ఆవుకు మరియు చివరి ముద్ద కుక్కకు తప్పకుండా తీయండి. ఏ ఆహారం అయితే కలిపి పెడుతున్నారో దానితో మళ్ళీ ఆహారం చేయకూడదు. ఆ ఆహారం పిండ రూపాన్ని సంతరించుకుంటుంది. అప్పుడు ఆ పిండి భూతపేతల ఆహారం అయిపోతుంది. అటువంటి ఆహారం మళ్ళీ వాటికి పెట్టకూడదు. 100% పితృదోషం ఏర్పడుతుంది. దానితో పాటు భయంకరమైన ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మరి స్నేహితులారా, దానితో పాటు మీరు ఇంకో పని కూడా చేయవచ్చు. మీ ఇంటి దక్షిణ దిశలో ఒక దీపం తప్పకుండా వెలిగించండి. దీపం ఒత్తి ముఖం ఎప్పుడు దక్షిణ దిశ వైపు ఉండకూడదు. ఒకవేళ మీరు ఈ పొరపాటు చేస్తే మీ ఇంట్లో భయంకరమైన వ్యాధులు ప్రవేశిస్తాయి. ఖచ్చితంగా మీ డబ్బు కేవలం అనారోగ్యాలకి ఖర్చు అవుతుంది. కాబట్టి దీపం ఒత్తి ముఖం ఎప్పుడు దక్షిణ దిశలో ఉంచకూడదు, కానీ దీపం మాత్రం దక్షిణ దిశలోనే ఉంచాలి మరియు ఒత్తి ముఖం తూర్పు దిశలో లేదా ఉత్తర దిశలో ఉండాలి. ఉత్తర దిశలో ఉంటే మరీ మంచిది. అవును, దీని వల్ల మీ పితృదేవతలు సంతోషిస్తారు, ప్రసన్నమవుతారు మరియు మీకు ఆశీర్వాదం ఇస్తారు. మీ జీవితంలో శుభాలు వస్తాయి. అవును స్నేహితులారా, ఎందుకంటే దీపం చాలా ముఖ్యమైన వస్తువు లేదా పద్ధతి. అది లేకుండా పూజ ఎప్పుడు అసంపూర్ణమే. ఒకవేళ మీకు దీపం గురించి జ్ఞానం లేకపోతే మీరు పూజ అయితే చేస్తారు, కానీ మీ పూజా ఫలాన్ని ఎవరో వేరే వారు పట్టుకుపోతారు. ప్రతికూల శక్తులు మీ పూజ పూర్తి ఫలాన్ని తీసుకుపోతాయి మరియు మీరు అంటారు, మేము చాలా పూజ చేస్తాము అయినా మాకు దుఃఖమే దక్కింది, కష్టాలే వచ్చాయి, ఎందుకిలా జరిగింది అని. మీకు ఒకవేళ దీపం గురించి పూర్తి జ్ఞానం కావాలంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరియు ఇప్పుడు 4వ తప్పు గురించి మాట్లాడితే, మీ 4వ తప్పు ఏమిటంటే అప్పుడప్పుడు మీరు ఎదుటి వారికి చూపించుకోవడం కోసం తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి మీరు చాలా తెలివైన వ్యక్తులు. ఎక్కడ ప్రదర్శన ఉంది, ఎక్కడ అవసరాలు ఉన్నాయి అనేది మీకు తెలుసు, కానీ అప్పుడప్పుడు మీరు అటువంటి మానసిక స్థితిలో చిక్కుపోతారు. మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఒకసారి తప్పకుండా ఆలోచించాలి, ఇది మీకు అవసరమా కాదా, ఎంతవరకు అవసరం, ఇది లేకుండా పని జరుగుతుందా. స్నేహితులారా, మీరు ఇటువంటి ఆలోచనతోనే వస్తువు కొనాలి, డబ్బు ఖర్చు చేయాలి. లేదంటే మేము వీడియో ప్రారంభంలో చెప్పినట్లు చాలా సార్లు మీరు అటువంటి వస్తువులు కొంటారు, వాటిని మీరు తర్వాత ఎప్పుడు వాడరు లేదా నామమాత్రంగా వాడతారు, కానీ మీ డబ్బు చిక్కుపోతుంది. ఇది కేవలం వృధా ఖర్చు వల్ల, ప్రదర్శన వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఇతరులకు చూపించుకోవడం కోసం మీరు మీ డబ్బును ఇరికించేస్తారు. ఇక 5వ లోపం గురించి మాట్లాడితే, ఈ లోపం ఆధ్యాత్మికం, ధార్మికం. స్నేహితులారా, నిజానికి మీకు భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు భగవంతుడి నామాన్ని కూడా స్మరిస్తారు, కానీ మీలో ఒక పెద్ద లోపం ఉంది. మీరు ఏ ధార్మిక పద్ధతిని నియమబద్ధంగా పూర్తి చేయరు. అంటే మీరు గుడికి వెళ్తారు, మీకు గుడికి వెళ్లడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, వెళ్తారు, కానీ మీరు క్రమం తప్పకుండా వెళ్లరు. మీరు హనుమాన్ చాలీసా చదువుతారు, కానీ క్రమం తప్పకుండా చదవరు. మీరు ఏ పూజ చేసినా క్రమం తప్పకుండా చేయరు. కానీ స్నేహితులారా, శాస్త్రాల్లో స్పష్టంగా ఉంది, పూజలు, ధార్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేసినప్పుడే వాటి ఫలం లభిస్తుంది. అవును, ఎప్పుడో ఒకసారి చేసే పూజకు ప్రాధాన్యత ఉండదు, కానీ ఇది 1-2 సార్లు పూజ చేయడం వల్ల జరగదు. మీరు నిరంతరం పూజ చేయాలి, నియమబద్ధంగా పూజ చేయాలి. మీరు ఒకే
ఒకే పూజా పద్ధతిని నిరంతరం చాలా కాలం పాటు చేస్తూనే ఉంటే అప్పుడు ఒక రోజు ఆ సమయం వస్తుంది, భగవంతుడి సంపూర్ణ సానుకూల శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుంది. అప్పుడే మనం అంటాం భగవంతుడి ఆశీర్వాదం లభించిందని లేదా భగవంతుడి కృప కలిగిందని, జీవితం మారిందని. ఇటువంటి మాటలు మనం వింటుంటాం, చెప్తుంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎదుటి వ్యక్తి చాలా కాలం పాటు ఒక ప్రత్యేక పూజా పద్ధతిని పాటించారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఏ దేవుడి మీద అయితే నమ్మకం ఉందో, దేవుళ్ళందరూ ఒకటే స్నేహితులారా, వేరేరు కాదు. కాబట్టి మీకు ఏ దేవుడిపై నమ్మకం ఉంటే ఆ దేవుడికి మీరు వారి ప్రత్యేక పూజా పద్ధతిని తీసుకోండి, సంకల్పం చేసుకోండి. మేము 21 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాము లేదా ఏదైనా చేస్తాము అని. తద్వారా చూడండి అద్భుతాలు ఎలా జరుగుతాయో. ఇక 6వ కారణం గురించి మాట్లాడితే మరియు డబ్బులు ఇబ్బందికి ఇవి కూడా కారణమవుతాయి. మీరు గుర్తు చేసుకోండి, మీరు ఇతరుల మాటలు విని ఎక్కడైనా డబ్బు పెట్టారా స్నేహితులారా? షేర్ మార్కెట్ లో పెట్టారా లేదా ఏదైనా జోతం లాంటి స్కీమ్ లో డబ్బు పెట్టారా? అక్కడ డబ్బు తర్వాత డబుల్ అయిపోతుంది లేదా మీరు త్వరగా ధనవంతులు అయిపోతారని అనుకుంటారా? కానీ మీరు ధనవంతులు అవ్వలేరు, మీ డబ్బు చిక్కుపోతుంది, వెళ్ళిపోతుంది. ఇదే పరిస్థితి మీ వ్యాపారంలో కూడా. అప్పుడప్పుడు మీకు వ్యాపారంలో లాభమే లాభం కనిపిస్తుంది మరియు మీరు ఆ బిజినెస్ లో డబ్బు పెట్టేస్తారు, తర్వాత లాభానికి బదులుగా నష్టం వస్తుంది. ఇంకో అతిపెద్ద లోపం ఏమిటంటే మీరు ఒక్కోసారి మీ మనసులో ఏదైనా అనుకుంటే, ఒక చోట డబ్బు పెట్టాలని అనుకుంటే అప్పుడు మిమ్మల్ని ఎవరు ఎంత చెప్పినా మీకు ఆ మాట అర్థం కాదు. మీరు ఒకసారి మీ మనసులో ఏదైనా అనుకుంటారో, ఏదైతే నిర్ణయించుకుంటారో దాన్ని పూర్తి చేశాకే ఊపిరి పీల్చుకుంటారు. మరియు ఈ మొండి స్వభావం వల్లే మీకు చాలా సార్లు ఇబ్బంది ఎదురవుతుంది. మీ డబ్బు చిక్కుపోతుంది, మీరు ఇబ్బందులు పడతారు. మీరు మీ అలవాట్ల మీద పని చేయండి, అప్పుడు మీరు చూస్తారు అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం పూర్తి స్థాయిలో మారిపోతుంది. అవును స్నేహితులారా, నమ్మండి. ఒక సమయం ఎలా ఉంటుందంటే వారిని ఎవరు పట్టించుకునేవారు కాదు. ప్రజలు వారిని చాలా గౌరవిస్తారు, ఎందుకంటే వారు చాలా డబ్బు మరియు పేరు సంపాదించారు. కానీ జీవితంలో మార్పులు చేసుకోకుండా, అలవాటులో మార్పు లేకుండా ఏది సాధ్యం కాదు. చేయాల్సింది మీరే. మా పని కేవలం మీకు దారి చూపించడం. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ 3 గ్రహాలు ఏమిటి? అవి మిమ్మల్ని ఎప్పటికప్పుడు పీడిస్తూ ఉంటాయి, మరి మీ ధన ఆగమనాన్ని అడ్డుకుంటాయి. అవును, మీ అభివృద్ధిని ఆపుతాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆ 3 గ్రహాలు ఏమిటో అంటే మొదటి గ్రహం శని. శని పనులు ఏమిటంటే మొదటిది మీ ధన ఆగమనాన్ని అడ్డుకోవడం, రెండవది మీ ఇంట్లో కష్టాలు, ఇబ్బందులు, రోగాలు ఇవ్వడం. మరియు ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎందుకంటే మీరు ఒకవేళ కొంచెం కూడా ఆశ చూపించినా, కొంచెం కూడా ఇబ్బంది మరేదైనా వ్యక్తికి కలిగించినా, అది తెలియక చేసినా సరే శనిదేవుడు మీ అదృష్టానికి ఇబ్బందులు రాసేస్తారు. మరియు శనిదేవుడు నిజానికి మీకు పీడని ఇచ్చే గ్రహం కాదు, కానీ మీరు చేసే తప్పులు, మీరు చేసే తప్పుడు కర్మలే మీకు పీడనిస్తాయి. మరియు ఈ న్యాయం శనిదేవుడి చేతిలో ఉంది. మరి అటువంటప్పుడు మీరు ఏం చేయవచ్చు? మనుషులమైనప్పుడు తప్పులు సహజం, ప్రతి మనిషి చేస్తాడు, మీరు కూడా చేస్తారు. మరి ఎంతకాల జీవితాంతం తప్పులు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. సుఖం ఎప్పుడైనా వస్తుందా, రాదా? ఈ రకంగా శనిదేవుడు మీ ప్రతి కష్టాన్ని వృధా చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒకటే పరిష్కారం, మీరు శనిదేవుడిని శరణు వేడుకోవాలి. మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. శనివారం రోజున రావి చెట్టు కింద ఆవు నూనెతో ఒక దీపం వెలిగించండి మరియు శనిదేవుడి మంత్రాన్ని ఒక మాల జపించండి. మీరు కనీసం 21 శనివారాలు ఈ పని చేయాలి స్నేహితులారా. అవును, 21 శనివారాలు ఈ పని చేయండి మరియు మీరు చూస్తారు మీ జీవితం మారిపోతుంది. కష్టాల నుండి మీరు విముక్తి పొందుతారు. అవును, శనిదేవుడి పేరుతో ఒక దీపం వెలిగించండి. అది మట్టి దీపం అయి ఉండాలి మరియు ఆవు నూనె దీపం అయి ఉండాలి. దీపం మీరు సాయంత్రం సమయంలో వెలిగించాలి, అంటే 8 గంటల నుండి 9 గంటల మధ్యలో. మీరు గుడికి వెళ్ళినా కూడా 8 గంటల నుండి 9 గంటల మధ్యలో వెళ్ళండి. దానిని ఛాయాకాలం అంటారు. మరియు శనిదేవుడు స్వయంగా ఛాయాపుత్రుడు కాబట్టి మీరు ఈ సమయంలో వెళ్తేనే శనిదేవుడు మీ విన్నపాన్ని వింటారు. స్నేహితులారా, ఇది శని గురించి. ఇక రెండో గ్రహం గురించి చెప్తే అది మీ శుక్ర గ్రహం. మీరు శుక్రుడిని బలంగా ఉంచుకోవాలి, లేదంటే మీ ప్రతి కష్టం వృధా అయిపోతుంది. శుక్రుడు మీ జీవితంలో ఉన్నతి, ఎదుగుదల, అభివృద్ధి, ధన ఆగమనం మరియు అతి మీ మాన మర్యాదలు మరియు సామాజిక వచ్చస్సును ఇచ్చే గ్రహం. దీనికి పరిష్కారం ఏమిటంటే మీరు మీ జేబులో ఒక తెల్లని రుమాలు ఉంచుకోండి, దాన్ని మురికి చేయకూడదు. మీరు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు ఒక తెల్లని రుమాలు తప్పకుండా తీసుకురండి. ప్రతి శుక్రవారం రోజు మీరు ప్రవహించే నీటిలో తెల్లని ఆహార వస్తువులను వదలవచ్చు. పటిక బెల్లం వగైరా మీరు ప్రవహించే నీటిలో వదలవచ్చు. దానితో పాటు మీరు చిన్న పిల్లలకు అంటే కన్యలకు ఈ రోజున తెల్లని రంగు వస్తువులను దానం చేయండి. బియ్యంతో చేసిన పాయసాన్ని తినిపించండి. మీరు అద్భుతాలు చూడండి. మీ జీవితంలో శుభాలు వస్తాయి. ఇక తర్వాత గ్రహం గురించి మాట్లాడితే అది మంగళ గ్రహం అనగా కుజగ్రహం. అవును స్నేహితులారా, కుజగ్రహం మిమ్మల్ని నేరుగా ప్రభావితం చేయడం లేదు. కుజగ్రహం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మేము చెప్పినట్టు మీరు అటువంటి చోట్ల డబ్బు పెడతారు ఎక్కడైతే మీరు మొదట చాలా లాభం కనిపిస్తుంది, కానీ తర్వాత అక్కడ ఏ లాభం ఉండదు, కేవలం నష్టమే ఉంటుంది. మీ డబ్బు చిక్కుపోతుంది. మీ మంచి చెడులను అంచనా వేయలేకపోతారు. ఈ భ్రమ స్థితి కుజగ్రహం వల్లే కలుగుతుంది. మీ దగ్గర తెలివితేటలు లేవని కాదు, మీరు చాలా తెలివైన వారు, శక్తివంతులు, తర్క శక్తి బలంగా ఉంది. కానీ కుజగ్రహం యొక్క ప్రతికూల శక్తులు మీ బుద్ధి మీద
పర్దా వేస్తాయి మరియు మిమ్మల్ని తప్పుడు నిర్ణయం తీసుకునేలా ప్రేరేపిస్తాయి. రెండవది ఆ ఎదుటి వారికి చూపించుకునే అలవాటు. మేము చెప్పినట్లుగా అప్పుడప్పుడు మీలో ఇటువంటి గుణాలు వస్తాయి. కుజుడిని బలోపేతం చేయడానికి శ్రేష్టమైన మార్గం ఏమిటంటే మీరు హనుమాన్ చాలీసా పఠించండి. మీరు రోజు చేయకపోతే మంగళవారం రోజైనా తప్పకుండా చేయండి. హనుమంతుడి గుడికి వెళ్ళండి, వ్రతం ఉండడం మొదలు పెట్టండి. ఇది మీకు చాలా అవసరం మరియు చాలా లాభదాయకం. మీరు మా మాట విని సంకల్పం తీసుకొని వ్రతం చేయండి. మీరు పద్ధతి ప్రకారం గుడికి వెళ్ళండి, హనుమంతుడి ముందు సంకల్పం తీసుకోండి. ఓ భగవంతుడా, మా కోరిక ఇది, మీరు మాకు తోడుగా ఉండండి మరియు మేము రాబోయే 11 వారాలు లేదా 21 మంగళవారాల వరకు వ్రతం ఉంటామని సంకల్పం తీసుకోండి. అప్పుడు చూడండి హనుమంతుడు మీకు ఎలా సహాయం చేస్తారు. కుజగ్రహ పీడలన్నీ ముగిసిపోతాయి. ఇంకో ప్రత్యేక విషయం, మీ నుడిటి మీద ఒక ఎర్రటి తిలకం ధరించడం మొదలు పెట్టండి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.